రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ప్రజల సమస్యలను విస్మరించి నేల విడిచి సాము చేస్తున్నట్లు వ్యవహరిస్తోంది అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ గుంటూరులో తీవ్ర విమర్శలు చేశారు. ప్రజల అవసరాలు, ఇబ్బందులపై కనీసం మాట్లాడే స్థితిలో కూడా ప్రభుత్వం లేకపోవడం బాధాకరమని, ఎన్నికల ముందు పేదవారికి అన్ని వర్గాల ప్రజలకు విద్య, వైద్యం అందిస్తామని హామీలు ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు ఎన్నికలు ముగిసిన వెంటనే మాట మార్చారని ఆరోపించారు. ప్రజలను దూరం చేసే పద్ధతుల్లో పీపీపీ అని ఒకటి తయారు చేసుకొని కూర్చున్నాడు. ఇవాళ 17 మెడికల్ కాలేజీల్లో 10 మెడికల్ కాలేజీ ప్రైవేట్ వాళ్ళకి ఇస్తా ఉన్నాడు. అదేదో జగన్మోహన్ రెడ్డి గారు వార్నింగ్ తోటి ఆ మెడికల్ కాలేజీలు పాటకు వచ్చినటువంటి వాళ్ళందరూ వెనక్కిపోయినట్టున్నారు. జనాభా ప్రచారంలో ఉన్నటువంటి అంశం మాత్రం ఇదే. ఎవరేమన్నా చంద్రబాబు నాయుడు గారు గౌరవప్రదంగా ఈనాటికైనా ఇప్పటికైనా పీపీపీ నుంచి వెనక్కి వెళ్ళకపోతే మాత్రం ప్రజలు చంద్రబాబు నాయుడు వెనక్కి పంపిస్తారనేది స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం. దీని మీద సంక్రాంతి తర్వాత మేము దశలవారీ ఆందోళనకి రాష్ట్ర వ్యాప్తంగా పిలుపుపోతూ ఉన్నాం. పీపీపీని రద్దు చేస్తావా లేదా ప్రజా ఉద్యమాలతోటి నీ యొక్క ప్రజా వ్యతిరేక నిర్ణయాల్ని ప్రతిఘటించాలనేటటువంటిది తేల్చుకోవాల్సిన అంశం చంద్రబాబు గారి పైనే ఉంది. దాంట్లో ప్రథమంగా ఇప్పటికే అనేక రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాం. ఇప్పుడు మళ్ళీ భోగి పండుగ రోజు ఆ భోగి పండుగ భోగి మంటల్లో ఆ పీపీపీ జీవో కాపీల్ని దగ్ధం చేయబోతూ ఉన్నాం. దానికి ఆయా గ్రామాల్లో, పట్టణాల్లో ఉన్నటువంటి వార్డుల్లో ప్రజానీకం మొత్తం కూడా స్పందించి ముందుకు రావాలని ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అలాగే ఈ రోజున ధరలు ఆకాశాన్ని అంటుతూ ఉంటే చంద్రబాబు గారు రోమ్ నగరం తగలబడుతూ ఉంటే న్యూరో చక్రవర్తి ఫిడేల్ వాయించినటువంటి పద్ధతుల్లో వ్యవహరిస్తూ ఉన్నాడు. ధరల వల్ల ఏం కొందామన్నా, ఏం తిందామన్నా అందుబాటులో లేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ అధిక ధరలు విపరీతంగా పెరిగిపోయింది. ధరల పెరుగుదలకు నిరసనగా ఇవాళ ప్రజానీకం కూడా తీవ్రంగా ఆలోచిస్తూ ఉన్నారు. ఈ ధరలని నేను వచ్చిన తర్వాత కంట్రోల్ చేస్తానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు విద్యుత్ ఛార్జీలు మరింతగా పెంచారు. నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా రోజు రోజుకి పెరిగిపోతూ ఉంటే వాటిని తగ్గించాలనేటటువంటి వైపున చంద్రబాబు గారు కనీసమైన ఆలోచన చేయకపోవడం దుర్మార్గం. దీనిపైన ప్రజలను సమీకరించి ఆందోళన కార్యక్రమాలను కూడా భవిష్యత్తులో సిపిఐ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు నిర్వహిస్తుందని చెప్తా ఉన్నాం. అలాగే జగన్మోహన్ రెడ్డి సెంట్ ఇచ్చాడు, పట్టణాల్లో నేనొస్తే సెంటున్నర ఇస్తానని చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి గ్రామాల్లో సెంటున్నర ఇచ్చాడు, నేనొస్తే 3 సెంట్లు ఇస్తానని చెప్పాడు. ఎన్నికలు అయిపోయినాయి, 2 సంవత్సరాలు పైబడుతూ ఉంది. ఇప్పటికి కూడా మేము రాష్ట్ర వ్యాప్తంగా అర్జీలు పెట్టించాం. ఇప్పటికి కూడా ఇళ్ల స్థలాల లబ్ధిదారులకి న్యాయం చేద్దామనే వైపున చంద్రబాబు నాయుడు గారు లేకపోవడం స్పష్టంగా కనపడుతూ ఉంది. ఇవాళ చేసిన వాగ్దానాల్ని, చెప్పిన వాగ్దానాల్ని విస్మరిస్తే ఏ ప్రజలైతే నమ్మబలికి ఓట్లు అడిగావో, వాళ్ళని నమ్మించి ఓట్లు వేయించుకున్నావో ఆ ఓటే నీ పార్టీ